హే గాయ్స్, హలో, నమస్తే, వణకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టీల్స్. ఈ వీడియోలో నేను మన మాస్క్ మ్యాన్ నామినేషన్స్ అండ్ ఆయన యొక్క బిహేవియర్ లాస్ట్ 2 days నుంచి గురించి ఉన్న బిహేవియర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీకు నచ్చితే చివరి వరకు చూడండి వీడియోని. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాయ్స్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో మన మాస్క్ మ్యాన్ గారు ఇద్దరిని నామినేట్ చేస్తారు. అందులో యాజ్ యూజువల్ అందరికీ తెలిసినట్టే ఒకరు ఇమ్మాన్యుయల్, ఒకరు వచ్చేసి మన బర్నీ గారు అనమాట. సో ఫస్ట్ బర్నీ గారిని నామినేట్ చేస్తారు. ఆయన నామినేట్ చేయగల రీజన్స్: 1, ఆయన ఓవర్ స్మార్ట్ అని; 2, ఆయన మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఇలా డీవియేట్ చేస్తున్నాడు ప్రతిసారి ఒక విషయంలో, ఆయన ఇలా తప్పు చేయలేదు, అలా తప్పు చేయలేదు అని చెప్పి అన్నారు. తర్వాత ఆయనకి ఈయనకి ఉన్న ఆ ఈగో క్లాషెస్ ఏవైతే ఉన్నాయో అవ్వండి. అలానే ఇమ్మాన్యుయల్ విషయంలో ఏదైతే ఉందో ఆ రెడ్ ఫ్లవర్ గుండంకుల పాయింట్ ఏదైతే ఉందో అది ఒక టాపిక్. సో ఇక్కడ నాకు ఒక డౌట్ అనమాట. మన మాస్క్ మ్యాన్ చెప్తారు, మధ్యాహ్నం మీరు గుండంకులు అన్నది నాకు రిజిస్టర్ అవ్వలేదు, అప్పుడు రిజిస్టర్ అయింది కాబట్టి చెప్పాను అన్నారు. సో సేమ్ నాగార్జున గారు అడిగిన పాయింటే నేను అడుగుతున్నాను. మధ్యాహ్నం నీకు రిజిస్టర్ అవ్వలేదు, మీనింగ్ మధ్యాహ్నం నీకు ఇమ్మాన్యుయల్తో అసలు ప్రాబ్లమే లేదు, కానీ నువ్వు క్యాజువల్గా అన్నావో జోవియల్గా అన్నావో తెలీదు. ఈ విషయం నువ్వు రెడ్ ఫ్లవర్ అని ఆయన ఫస్ట్ అన్నావు. నువ్వు ఫస్ట్ జోవియల్గా చనువు తీసుకొని అన్నప్పుడు అదే చనువు నాకుంది కదా అని ఇమ్మాన్యుయల్ నిన్ను రిటర్న్ గుండంకులు అనడంలో తప్పే ఉంది. బికాస్ నువ్వు మధ్యాహ్నం కూడా ఇమ్మాన్యుయల్ గుండంకులు అన్నది విని ఉంటే దెన్ ఇట్స్ ఇమ్మాన్యుయల్ తప్పు. ఎందుకు? ఫస్ట్ ఇమ్మాన్యుయలే స్టార్ట్ చేశాడని. ఈవెన్ దో ఫ్యాక్ట్ ఇమ్మాన్యుయల్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అది మీరు రిజిస్టర్ చేయకపోవడంతో, మీరు కూడా రెడ్ ఫ్లవర్ అనే మాట అనడంతో ఫస్ట్ మీతందే తప్పైపోయింది. మీకు తీసుకునే అర్హత లేనప్పుడు, తీసుకునే అంత స్పోర్టివ్నెస్ లేనప్పుడు ఎదుటి వాళ్ళని అనే ఛాన్స్ కూడా ఎదుటి వాళ్ళని మీరు కూడా అనకూడదు, అనే ఛాన్స్ మీరు ఇవ్వకూడదు. మీరు ఎంతసేపు ప్రతి చిన్న విషయంలో రెస్పెక్ట్ కోరుకోవడానికి అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే రెస్పెక్ట్ ఇచ్చే విధంగా కూడా మనం బిహేవ్ చేయాలండి. నాకు ఎందుకనో తెలీదు, ఆయన ప్రతిసారి అంటున్నారనమాట లైవ్లో కూడా, నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, సొసైటీకి దూరంగా ఉన్నాను అని. బిగ్ బాస్ షో అనేది జడ్జ్మెంటల్ షో. ఇంట్లో వాళ్ళు, ఇంటి బయట వాళ్ళు షో జడ్జ్ చేసి వాళ్ళకి ఓట్ చేసి విన్నర్ని చేస్తారు. ఆ ఫార్మాటే అది. అది తెలిసిన వ్యక్తి మరి లోపలికి రాకూడదు. మీరు చిన్న ఒక గ్లాసు బియ్యానికి చిన్న చిన్న విషయాలకే అలా సాగదీసి ఇదైపోతే మీరు ఈ గేమ్లో సస్టైన్ అవ్వలేరండి. ఆ విషయం ఆ మాస్క్ మ్యాన్ తెలుసుకుంటే బాగుంటుంది. అండ్ ఆయన పాయింట్స్ కూడా ఏదో నేను చెప్పేస్తాను, పీకేస్తానని ఏవైతే చెప్తున్నారో ఆ పాయింట్స్ అన్నీ కూడా నాకు అది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్స్ అని అయితే అనిపించట్లేదు. అండ్ ఈ నామినేషన్కి ఈయన హరీష్ గారి గురించి, ఇమ్మాన్యుయల్ గురించి చెప్పింది ఏదైతే ఉందో ఆయనకు కూడా అది వర్తిస్తుంది. ఏ దొంగతనం గురించి మాట్లాడుతున్నారో అది ఆయనకు కూడా వర్తిస్తుందండి. సో అది ఆయన తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.